హాయ్ హలో వెల్కమ్ టు వీకెండ్ మామ అండి. ఈరోజు నేను వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే వినాయక చవితి అండి. నాకు ఎంతో ఇష్టమైన పండగ. ఎందుకంటే సంవత్సరం పొడుగునా ఆ పండగ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాను. కానీ మీకు ఒకటి చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఏంటంటే అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలు చేస్తూ ఉంటాము. దాన్ని తీసుకొచ్చి దగ్గరలో ఉన్న చెరువు, నది, ఏదో ఒకటి బావి, ఏదో ఒకటి కలుపు అందులో వేసేస్తూ ఉంటాం పూజ అయిపోయిన తర్వాత నిమజ్జనం కోసం. దానివల్ల ఏమవుతుందనంటే అది మట్టి అయితే దానిలోనేమో అడుగుకెళ్ళి దాని ఫిల్టరేషను ఏదో ఒకటి అవుతుంది న్యాచురల్గా, దాన్ని తీయడానికైనా అవుతుంది. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలాగ అవ్వదు. కెమికల్స్ పడి నీళ్ళన్నీ కలుషితం అయిపోయి దేనికి పనికి రాకుండా పోతే కొన్నాళ్ళ తర్వాత బాగా మూసేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజల్ చెరువు అంటే ఎంజల్ చెరువులోని ఇదివరకు కూడా ఇదిగోటి ఇక్కడ చూడండి, ఇదంతా ఉండేదండి, ఇక్కడ దాకే ఉండేది. దాని తర్వాత అంతా వాటర్ ఉండేది. ఇప్పుడు గత 2 సంవత్సరాల తర్వాత నేను 2 సంవత్సరాలు బట్టి నేను చూస్తున్నది ఏంటంటే వినాయక నిమజ్జనం చేస్తూ ఉంటారు కదా, దాని తాలూకా చెత్త అంటే వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత కర్రలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ కూడా పేరుకుపోయి జీవీఎంసీ వాళ్ళు, అదే గ్రేటర్ మున్సిపాలిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు తీసి సైడ్కి పడేస్తూ ఉంటే అదొక ల్యాండ్స్కేప్లో తయారైపోయిందండి. చూస్తారా, చూడండి అదొకటి. చూసారా, చిన్న గట్టులో తయారైపోయి ఎలాగుందో అది. చూడండి, అక్కడ చూపిస్తాను మీకు. గట్టులా తయారైపోయి ముందుకెళ్ళిపోయిందండి. లేదంటే ఇక్కడతో అయిపోయేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మేట్లుగా ఎలా పడిపోయి ఉందో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నేను ఈ వీడియో తీస్తున్న దానికి కారణం ఏంటంటే ఇవ్వడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చూసారు కదా, అదే. ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే దాని గురించేనండి. విగ్రహాన్ని 8 అడుగులు పెడతారో, 10 అడుగులు పెడతారో, 80 అడుగులు పెడతారో పెట్టండి. వినాయకుని ఉత్సవాలు ఆర్భాటంగా చేయండి, ఎంత ఖర్చు చేసినా పర్లా. కానీ ప్రకృతిని కూడా ప్రేమించండి. దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకండి. ఇది నా విన్నపం అందరికీ కూడా. మన ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందండి. లేదు అని అంటే విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీళ్ళు కూడా దొరకని స్థితికి కూడా వెళ్ళిపోతాం. జై విఘ్నేశ్వర. సెలవు.